హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వీనర్ 777. ఇవాళ ఏంటంటే మనం ఒక మంచి రెసిపీ అయితే నేర్చుకుందాం అనుకుంటున్నాము. ఇవాళ ఏం రెసిపీ అనేది నేను ఇవాళ స్పెషల్గా చేస్తానండి. నాకు ఈ రెసిపీ అంటే చాలా ఇష్టం అనమాట. ఈ రెసిపీని నేను ఎలాగ చేయాలో ఏంటో ప్రాసెస్ అంతా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, అదేంటో రెసిపీ నేను చెప్పాలా. అది బర్ఫీ అండి, డ్రై ఫ్రూట్ బర్ఫీ అనమాట. దానికి మనం ఎలాంటి షుగర్ కానీ మనం బెల్లం కానీ యాడ్ చేయము. ఓన్లీ డ్రై ఫ్రూట్స్తో మాత్రమే మనం ఈ బర్ఫీని రెడీ చేసుకుంటాము. చాలా హెల్దీ అండి, పిల్లలకు చాలా మంచిది అండ్ పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిదండి. ఇది మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే నాకు కమెంట్లో పెట్టండి ఎలాగుందో. అలాగే ఈ వీడియో చూసే ముందు మీరైతే నా వీడియోకి ఒక లైక్ వేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే. అండ్ నోటిఫికేషన్ మీకు రావాలి అని అంటే బెల్ సింబల్ నొక్కండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ వీడియో అయితే చాలా బాగుంటుందండి, ఫుల్ ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఈ డ్రై ఫ్రూట్ బర్ఫీ రెడీ చేసుకోవడానికి కావాల్సింది ఏంటంటే, మనకి ఎలాంటి షుగర్ కానీ బెల్లం కానీ ఎలాంటిది యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనం నార్మల్గా నట్స్ ఉంటాయి కదా, అదే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, కిస్మిస్, బాదం పలుకులు, ఈ వీటితోనే మనం చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దీనికి ఎలా రెడీ చేయాలంటే, ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకోవాలన్నమాట. ఇలా 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకున్న తర్వాత ఇలా బాదం పప్పు అండ్ జీడిపప్పు అండ్ కిస్మిస్లు ఇవన్నీ మనం వేసుకోవాలి. పిస్తా పప్పు ఇవన్నీ మనం సమపాలలో వేసుకోవాలండి. ఎన్ని కప్స్ అయితే తీసుకుంటామో అన్ని సమపాలలో వేసుకొని రోస్ట్ చేసుకోవాలన్నమాట. మంచి లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలండి. ఇలా మనకి అంటే డ్రై ఫ్రూట్స్ అంటే ఆల్ డ్రై ఫ్రూట్స్ వాడుకోవచ్చు. అంటే మనం ఈ ఫస్ట్ ఇవి 3 ఎందుకు వేస్తున్నామంటే, ఇవి కొంచెం లోపల గింజ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనం లో ఫ్లేమ్లో గింజ లోపల దాకా ఉడికేలాగా మనమైతే దీన్ని ఫస్ట్ మనం వేసుకొని రోస్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత మన వాటర్ మిలన్ ఉంటాయి కదండి, మన పుచ్చగింజలని అంటారు వీటిని. ఇవి స్టోర్స్లో దొరుకుతాయి. అండ్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా దొరుకుతాయండి. అండ్ పంప్కిన్ సీడ్స్ కూడా. ఇవి 3 సేమ్ సమపాలలో కూడా వేసుకోవాలి. ఇవి ఎందుకు తర్వాత వేసాము అని చెప్పాను కదా నేను. ఫస్ట్ నట్స్ అయితే కొంచెం లావుగా ఉంటాయి, లోపల గింజ ఉడకదు. ఏంటంటే మనకి ఎంత రోస్ట్ అయితే లోపల దాకా అంత బాగా టేస్ట్ వస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి నేను ఇలాగా ఒకదాని వెనుక ఒకటి వేస్తున్నాను అనమాట. చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. అలాగే ఒక కిస్మిస్లు అనమాట, ఒక హాఫ్ కప్పు కిస్మిస్లు. అలాగే మనకి చాప్ చేసిన అంజీర్ ఉంటాయి కదండి, చిన్నగా సన్నగా తరుక్కోవాలన్నమాట. ఇలా చాప్ చేసుకోవాలి. అలా అంజీర్ను కూడా వేసుకోవాలి. అంజీర్ హెల్త్కి అయితే చాలా మంచి యూజ్ అవుతుందండి, హార్ట్కి చాలా మంచిది అనమాట అంజీర్. అలాగే ఇలాగా మంచిగా చిన్న ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకోవాలన్నమాట. గింజల బాదం పప్పు అన్న మనం కంపల్సరీ రోజుగా తీసుకోవాలండి. అలా తీసుకుంటే చాలా మంచిది హెల్త్కి అయితే. ఇలా జీడిపప్పు ఇవన్నీ మన హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ని, అలాగే డయాబెటీస్ కంట్రోలింగ్ని ఇవన్నీ చేస్తాయి అన్నమాట. ఈ డ్రై ఫ్రూట్స్ చాలా యూజ్ అండి మన హెల్త్కి. కాకపోతే చాలా తీసుకోవద్దు, కొంచెం లిమిట్లో తీసుకోవాలన్నమాట. ఇలాగా కాకపోతే ఇలా నేను చేసిన బర్ఫీ లాగా వేసుకొని అయినా తినొచ్చు, చాలా మంచిది హెల్త్కి. ఇలా అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే రోజు తినాలంటే కష్టం కాబట్టి ఇలా చేసుకొని కూడా తినుకోవచ్చు అన్నమాట. ఓకేనా, చాలా బాగా స్మెల్ వస్తుందండి, మంచిగా ఉంది. ఇలా మనమైతే చిన్న మంట మీద ఇలా మనమైతే రోస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలాంటి రెసిపీస్ మనం చేసుకుంటే నష్టం ఏం లేదండి. హాస్పిటల్కి వేలు పెట్టే బదులు మనం ఇలా ఇంట్లోనే మంచిగా డ్రై ఫ్రూట్స్తో చేసుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. కొంచెం మనం ఏమంటారు, యాలకుల పొడి కంపల్సరీ వేసుకోవాలి కాబట్టి ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసాను. అండ్ అలాగే ఇది ఖర్జూర ఉంటుంది కదండి, ఇది 250 గ్రామ్స్ తీసుకోవాలన్నమాట. మంచి జ్యూసీ ఖర్జూర తీసుకోవాలి, బ్లాక్ సీడ్ అనమాట. దీన్ని తీసుకొనేసి దీన్ని మంచిగా గింజలు లేకుండా చేసి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. దీన్ని ఇలా మిక్సర్ గ్రైండర్లో వేసేసి మనం మంచిగా బ్లెండ్ చేసుకోవాలి అన్నమాట. మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఉండలేకుండా. దాన్ని బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 1 టేబుల్ స్పూన్ అలా గీ వేసేసి ఈ బ్లెండ్ చేసుకున్న ఈ ముద్దని మనం ఆ నెయ్యిలో కొంచెం వేడయ్యాక ఆ నేతిలో మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఎలాంటి ముద్దలు రాకుండా నీట్గా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా మంచిగా కలుపుతూ ఉంటే అది కూడా దగ్గరికి వస్తుందండి. ఎలాంటిగా అతుక్కోకుండా మంచిగా ఇలా దగ్గరికి వస్తుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక మనం ఈ వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం దాంట్లో వేసేసుకొని
కొంచెం జాజికాయ పొడిని కూడా వేసుకోవాలండి, మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇలా జాజికాయ పొడి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. దీన్ని కూడా వేసేసుకొని మంచిగా కలపాలన్నమాట. మొత్తము ఆ ఖర్జూరంలో కలిసిపోయేలాగా కలుపుకొనేసి ఇలా సన్న సెగ మీదనే కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా మంచిగా వేడైన తర్వాత ఒక మంచి కన్సిస్టెన్సీ ఇలాగ వచ్చిన తర్వాత కంప్లీట్ అయిపోయిందనమాట. ఇలాగా దీన్ని మనం కొంచెం సేపు పక్కన ఉంచాలి. ఇలా పక్కన ఉంచిన తర్వాత మనం ఒక హాఫ్ స్పూను మనం ఏమంటారు వీటిని గసగసాలు ఉంటాయి కదా అండి, గసగసాలను తీసుకునేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. వీటిని కూడా ఒక పక్కన ఒక గిన్నెలో తీసేసుకొని పక్క పెట్టేసుకోవాలి. రోస్ట్ చేసుకున్నాక ఇలా వేసిన దాన్ని మనం చేత్తో ముద్దలాగా చేసి అంత వేడి ఉన్నప్పుడు మనం ఏ షేప్లో అంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. లడ్డులాగా అయితే లడ్డులాగా రౌండ్ షేప్లో, లేదు అని అంటే మనం ఇలాగా రోల్ చేసుకొనేసి కట్ చేసుకోవాలి పీస్లు. నేను ఇలా రోల్ చేసేసి గసగసాలను కూడా వేసేసి ఇలా రోల్ చేసేసాను అనమాట. చాలా బాగా అనిపిస్తుంది కాబట్టి. అండ్ ఇలా మీ ఆప్షన్ అనమాట గసగసాలు వేసుకోవడం వేసుకోకపోవడము, కానీ నోటికి తగులుతుంటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. అందుకోసమనే వాటిని వేసాను. ఓకేనా. ఇది ఇలాగ చేసుకున్న దాన్ని ఒక పాలిథిన్ పేపర్ ఉంటుంది కదండి, ఆ పాలిథిన్ పేపర్లోకి వేసి గట్టిగా మంచిగా చుట్టుకొనేసి దీన్ని 2 సైడ్లు మనం ఇలా మలుచుకోవాలన్నమాట. ఇలా మలుచుకొని దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత తీస్తే ఏంటంటే అది గట్టిగా అవుతుంది. ఇలా గట్టిగా అయిందాన్ని మనం చాక్తో ఇలాగా మనం కట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగుందో, చాలా సూపర్ ఉంది. టేస్ట్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.